వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము సోషల్ మెథడాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో కొన్ని బిట్స్ అనేవి ఒక వీడియో చేసి పెట్టాను. సో ఆ వీడియో అనేది కంటిన్యూషన్ అనమాట. ఇది ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి మ్యూజ్ అంటే అర్థం ఏంటి అని అడిగారు. సో మ్యూజ్ అంటే ఏమొస్తుంది మనకి? విద్యా దేవత, ఆకాశ దేవత, వర్ష దేవత, ఏది కాదా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? విద్యా దేవత. మ్యూజ్ అంటే విద్యా దేవత. నెక్స్ట్ బిట్ వచ్చి మ్యూజియం అంటే అర్థమేమి? సో మ్యూజియం అంటే అర్థమేమి అని అడిగారు. మ్యూజియం అంటే అర్థం అనేది ఏమొస్తుంది మనకి? విద్యా దేవత కొలువుండే ఆలయం. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాల కార్యక్రమాల్లో మ్యూజియం ముఖ్యమైన అంతర్భాగం కావాలని సూచించినది ఎవరు అని అడిగారు. సో ఏ కమిషన్ అనేది పాఠశాల కార్యక్రమాలు మ్యూజియం ముఖ్యమైన అంతర్భాగం అని సూచించింది అని అడిగారు. సో ఏ కమిషన్ అది? మొదిలియార్ కమిషన్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులకు గతించిన అనేక విషయాలకు సంబంధించిన ప్రత్యక్ష అనుభవాలను కలుగజేయాలంటే తోడ్పడే బోధనా సన్నివేశం ఏది? ప్రత్యక్ష అనుభవాలను కలుగజేయాలంటే తోడ్పడే బోధనా సన్నివేశం అనేది ఏదవుతుందా అని అడిగారు. సో ఏదవుతుంది? వస్తు ప్రదర్శనశాల. నెక్స్ట్ బిట్ వచ్చి వస్తు ప్రదర్శనశాల ఏర్పాటుకు అవసరమైన వస్తువు ఏది? సో వస్తు ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలనుకో, సో దానికి ఏ వస్తువులు అనేవి అవసరమవుతాయి? భౌగోళిక చారిత్రక వస్తువుల, స్థానిక ఆర్థిక వస్తువుల, సామాజిక మత వస్తువుల, పైవన్య. సో ఏం అవసరం అవుతాయి? ప్రతి ఒక్కటి కూడా మనకి వస్తు ప్రదర్శనశాలలో పెడతారు కాబట్టి అన్నీ కూడా అవసరం అవుతాయి. సో పైవన్య అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి దేశ సంస్కృతి, వేషభాషలు, చరిత్ర, నాగరికత అభివృద్ధికి సంబంధించిన నిజ వస్తువులను ఒక ప్రత్యేక గదిలో కానీ వస్తు ప్రదర్శనశాలలో భాగంగా కానీ ప్రదర్శించే ప్రాంతాన్ని ఏమంటారు అని అడిగారు. సో ఏమంటారు? కళాధామం అంటారు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వానిలో ప్రఖ్యాతిగాంచిన కళాధామం ఏది? సో ప్రఖ్యాతిగాంచిన బాగా పేరుగాంచిన కళాధామం అనేది ఏది అని అడిగారు. సో ఏది? నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్, నేషనల్ మ్యూజియం, సాలార్జింగ్ మ్యూజియంనా, అమరావతి మ్యూజియంనా, పైవన్నీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి చిరస్మారకాల రకం ఏది అని అడిగారు. సో వీటిల్లో చిరస్మారకాల రకం ఏదవుతుంది? కట్టడాల, పురావస్తు అవశేషాల, శిల్పాల, పైవన్నీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? పైవన్నీ. పైవన్నీ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి వనరులు వినియోగించడంలో ఏర్పడే అవరోధాలు అధిగమించుటకు తోడ్పడే అంశం ఏది? సో ఏ అంశం అనేది అధిగమించడానికి ఉపయోగపడుతుంది? యాజమాన్యంలో అనుమతి పొందడమా, ఉపాధ్యాయులు పూర్తి సహకారం పొందడం, ప్రధాన ఉపాధ్యాయ నాయకత్వ లక్షణాలు, పైవన్నీ. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి కొబిన్ యొక్క పరిశీలన ప్రయోగ ఫలితంగా వినడం ద్వారా విద్యార్థుల్లో జరిగే అభ్యసన శాతం ఎంత అని అడిగారు. సో వినడం ద్వారా విద్యార్థుల్లో జరిగే అభ్యసన శాతం అనేది ఎంత? 83%, 11%, 3.5%, 1.5%? సో ఎంత శాతం అనేది ఉంటుంది? 11%. నెక్స్ట్ బిట్ వచ్చి చర్మం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత? చర్మం ద్వారా. సో చర్మం ద్వారా ఎంత అభ్యసన శాతం అనేది వస్తుంది? 1.5%. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల్లో నాలుక ద్వారా లేదా రుచి ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత? సో రుచి ద్వారా లేదా నాలుక ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత? 1%, 1%. నెక్స్ట్ బిట్ వచ్చి వాసన చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత అని అడిగారు. సో వాసన చూడడం ద్వారా అభ్యసన శాతం అనేది ఎంత? 3.5%, 3.5%. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసకుడికి ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టిన పరిసరాలకు మధ్య జరిగే పరస్పర ప్రతిచర్యని ఏమంటారు అని అడిగారు. సో ఏమంటారు? అభ్యాసకుడికి ఉపాధ్యాయుడికి మధ్య జరిగే పరస్పర చర్య అనేది ఏంటి? బోధనానా, అభ్యాసనమా,
అభ్యసన అనుభవాల పైవన్యున. ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? అభ్యసన అనుభవాలు. నెక్స్ట్ బిట్ వచ్చి లక్ష్య సాధన కోసం ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసిన కృత్య సమూహాన్ని ఏమంటారు? సో లక్ష్య సాధన కోసం ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసిన కృత్య సమూహాన్ని ఏమంటాము? అభ్యసన అనుభవాలు అంటాము. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వానిలో అభ్యసన అనుభవాల వర్గీకరణ అంశం ఏది అని అడిగారు. అభ్యసన అనుభవాల వర్గీకరణ అంశం ఏది అని అడిగారు. సో అభ్యసన అనుభవాల వర్గీకరణ అనేది ఏమవుతుంది? ప్రత్యక్ష అనుభవమా, పరోక్ష అనుభవమా, ప్రాతినిధ్య అనుభవమా, పైవన్యున. ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? పైవన్ని. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యసన అనుభవాల లక్షణం ఏది అని అడిగారు. అభ్యసన అనుభవాల లక్షణం అనేది ఏమవుతుంది? సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్ని. ఏమేమవుతాయి? విద్యార్థి మానసిక పరిపక్వతకు అనుగుణం ఉండటం, అలాగే భవిష్యత్ అధ్యయనానికి తోడ్పడడం, విద్యార్థి తరగతి స్వభావం పరిధికి అనుగుణంగా ఉండడం. ఆన్సర్ వచ్చి మనకి పైవన్ని. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యసన అనుభవాల లక్షణం కానిది ఏది అని అడిగారు. అభ్యసన అనుభవాల లక్షణం కానిది ఏది? సో ఏమిచ్చారు మనకి? ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఆచరణకు అవకాశం ఇవ్వనిది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి స్థానిక వనరుల ఉపయోగానికి అనువుగా ఉండాలి. ఇది కరెక్టే కదా. అభ్యసన అనుభవ లక్షణం ఏది? నెక్స్ట్ అర్థవంతంగా ఉండాలి. ఇది కరెక్టే. నెక్స్ట్ బోధనా లక్ష్యంతో ముడిపడేదిగా ఉండడం. సో బోధనా లక్ష్యంతో ముడిపడేదిగా కూడా ఉండాలి. సో ఈ మూడు కరెక్ట్. సో లక్ష్యం కానిది ఏంటి మనకి? ఆచరణకి అవకాశం ఇవ్వనిది. సో మన ఆన్సర్ వచ్చి ఆచరణకు అవకాశం ఇవ్వనిది. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి వినడం, చూడడం, రుచి చూడడం, తాకడం, వాసన చూడడం వల్ల కలిగే అనుభూతులు ఏవి? సో ఇవన్నీ ఏంటి? చూడడం కానీ, వినడం కానీ, అలాగే రుచి, తాకడం, వాసన, ఇవన్నీ కూడా ఏ అనుభూతులు అవుతాయి? ప్రాతినిధ్య అనుభవాల, ప్రకల్పిత అనుభవాల, ప్రత్యక్ష అనుభవాల, పరోక్ష అనుభవాల? సో ఇవన్నీ కూడా మనకి ప్రత్యక్ష అనుభవాలు అవుతాయి. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసకుడు స్వయంగా కృత్యాలలో నిమగ్నుడై స్వయంగా నిర్వహించడం ద్వారా నేరుగా అనుభవాన్ని పొందుతాడు. దీన్ని ఏమంటారు? సో ఏమంటారు? నేరుగా అనుభవాన్ని పొందడాన్ని ప్రత్యక్ష అనుభవం అంటామా, ప్రాతినిధ్య అనుభవమా, పరోక్ష అనుభవమా, కల్పిత అనుభవాల? సో నేరుగా అనుభవాన్ని పొందడాన్ని ప్రత్యక్ష అనుభవం. సో ప్రత్యక్ష అనే కదా మనం పొందేది. ఆన్సర్ వచ్చి మనకి ప్రత్యక్ష అనుభవాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఎడ్గర్ డేల్ అనుభవాల శంకులో ప్రత్యక్ష అనుభవాలను ఏ భాగంలో పొందుపరచబడినవి? సో ఎడ్గర్ డేల్ అనుభవ శంకులో ఏ భాగంలో ప్రత్యక్ష అనుభవాలు పొందుపరిచారు? ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? క్రింది భాగంలో. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవాలు కలుగచేయు కార్యక్రమం ఏది? ప్రత్యక్ష అనుభవాలని కలుగచేసే కార్యక్రమం అనేది ఏది అని అడిగారు. సో ఏంటి? సామాజిక సర్వేలు నిర్వహించడం, అలాగే నమూనాలు తయారు చేయడం, అలాగే నాటికీకరణ. సో ఆన్సర్ వచ్చి ఏమవుతుంది? పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాల విద్యార్థులు కర్మాగారాలను దర్శించడం, నీటి సరఫరా ప్రాజెక్టులు దర్శించడం మొదలగు కార్యక్రమాలు వేటికి ఉదాహరణలుగా చెప్పవచ్చును అని అడిగారు. సో వేటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు వీటిని? ప్రత్యక్ష అనుభవాలకి. సో ఆన్సర్ వచ్చి మనకి ప్రత్యక్ష అనుభవాలు. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం వల్ల ఎక్కువ వికాసం, అలవాటు, సామర్థ్యం కలుగుతాయి. అలాగే భావాలను మాటల ద్వారా తెలుసుకోవడం కంటే అనుభవం ద్వారా తెలుసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంది అని పేర్కొన్న విద్యా తత్వవేత్త ఎవరు అని అడిగారు. సో ఎవరు పేర్కొన్నారు? ప్రోబెల్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రత్యక్ష అనుభవాలు అందరి విద్యార్థులకు కల్పించలేకపోవటకు గల కారణం ఏది? సో అందరికీ విద్యార్థులకు కల్పించలేకపోవడానికి గల కారణం ఏది అని అడిగారు. సో కారణం ఏది? ఏమవుతుంది అది? అధిక ఖర్చు, సమయం వృధా మూలం. నెక్స్ట్ కొన్ని ప్రమాదభరితమైనవి. నెక్స్ట్ ప్రభుత్వ నిబంధనల వల్ల సాధ్యం కాదు. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుంది? పైవన్నీ.
నెక్స్ట్ బిట్ వచ్చి మనం చూడని ప్రయోగం గురించి లేదా దాగిన విషయం గురించి వాటిని పరిశీలించిన వ్యక్తి చెప్తే మనకు లభించే అనుభవం ఏది? సో ఎవరో చెప్తారు, మనం చూడలేదు, దాని గురించి వేరొకరు మనకి చెప్తారు. సో అలా వేరొకరు చెప్తే మనకు ఆ లభించే అనుభవం అనేది ఏమవుతుంది అని అడిగారు. సో అదేమవుతుంది మనకి? పరోక్ష అనుభవం. వేరొకరు చెప్పింది మనకి పరోక్ష అనుభవం. సో ఆన్సర్ వచ్చి మనకి పరోక్ష అనుభవం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రత్యక్ష అనుభవానికి బదులుగా అలాంటి అనుభవం గురించి వినడం, చదవడం, చర్చించడం ద్వారా పొందే అనుభవం ఏది అని అడిగారు. సో ఏమవుతుంది మనకి? ప్రత్యక్ష అనుభవానికి బదులుగా అలాంటి అనుభవం గురించి అంటే వేరొకరు మనకు చెప్తున్నారు. సో వేరొకరు చెప్పిందంటే అది మనకి పరోక్ష అనుభవం. నెక్స్ట్ బిట్ వచ్చి పరోక్ష అనుభవాలకి ఉదాహరణ ఏది అని అడిగారు. సో పరోక్ష అనుభవాలకు ఉదాహరణ అనేది ఏంటి? పాఠ్యబోధన చేయడమా, రేడియో ద్వారా వినడమా, నాటకీకరణమా, నమూనా తయారు చేయడమా? సో ఇక్కడ పాఠ్యబోధన చేయడం అంటే స్వయంగా మనమే పాఠ్యబోధన చేస్తాం. సో నెక్స్ట్ నాటకీకరణం. ఆ నాటకీకరణంలో భాగమై ఉంటాం కాబట్టి అది ప్రత్యక్షాన్ని అవుతుంది. నమూనా తయారు చేయడం. సో నమూనా తయారు చేస్తాం కాబట్టి, అంటే మనం చేసే నమూనా తయారు చేయడం అంటే మనం తయారు చేస్తాం కాబట్టి సో అది కూడా మనకి ప్రత్యక్ష అనుభవమే. సో ఆన్సర్ వచ్చి మనకి రేడియో ద్వారా వినడం. ఇది పరోక్షం. ఎవరో చెప్తుంటే అది మనం వింటున్నాం కాబట్టి పరోక్ష అనుభవానికి ఉదాహరణ. నెక్స్ట్ బిట్ వచ్చి పుస్తకాలు, పత్రికలు, మ్యాగజైన్ల ద్వారా తెలుసుకోవడం అనేది ఏ రకపు అనుభవాలని కలిగిస్తుంది? సో ఇక్కడ అన్నీ వేరే ఒకరి ద్వారా వాటిల్లోది మనం తెలుసుకుంటున్నాం. సో కాబట్టి అది ఏమవుతుంది మనకి? పరోక్షానే అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యార్థి శారీరక, మానసిక స్థాయి తక్కువ స్థాయిలో ఉండడం వల్ల విద్యార్థికి ఏ అనుభవాలు కల్పించడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతాడు అని అడిగారు. సో ఎలాంటివి అనుభవం అనేది కల్పించడం వల్ల వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? సో ప్రత్యక్ష అనుభవం. ప్రత్యక్షంగా వాళ్ళకి చేసి వాళ్ళంతటి వాళ్ళ చేత చేయించడం ద్వారా వాళ్ళకి అది ఎక్కువ గుర్తుంటుంది, అలాగే వాళ్ళకి ప్రయోజనం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చి యథార్థ వస్తువు మరీ పెద్దది కావడం వల్ల కానీ మరీ చిన్నది కావడం కానీ మనకు అవసరమైన పరిశీలన అంశం మరుగున పడిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో కల్పిత వస్తువును ఉపయోగించి బోధించినందున కలిగే అభ్యసన అనుభవం ఏది అని అడిగారు. సో ఎలాంటి అభ్యాస అనుభవం అవుతుంది? ప్రాకల్పిత అనుభవం, ప్రాతినిధ్యత్వ అనుభవం, ఆపాదిత అనుభవం. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి సముద్రంలో ప్రయాణించే నౌక మొదలగునవి ఏ అనుభవాలను విద్యార్థుల్లో కలిగిస్తాయి? సో ఇవి ఎలాంటి అనుభవాన్ని విద్యార్థుల్లో కలిగిస్తాయి? ప్రాకల్పిత అనుభవం, ప్రాతినిధ్యత్వ అనుభవం, ఆపాదిత అనుభవం. సో ఆన్సర్ వచ్చి ఏంటి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి నమూనాలకు గల మరొక పేరు ఏమిటి? నమూనాలకు గల మరొక పేరు ఏమిటి అని అడిగారు. సో నమూనాలకు గల మరొక పేరు ఏమవుతుంది? ప్రతికృతులు. నెక్స్ట్ బిట్ వచ్చి ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు అనే ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఏ లక్ష్య సంబంధమైన అంశాలుగా గుర్తించవచ్చు అని అడిగారు. సో ఇది ఏ లక్ష్య సంబంధమైన అంశాలు? ఇవి అవగాహన, జ్ఞానమా, వినియోగమా, నైపుణ్యమా? సో ఇవన్నీ మనకి జ్ఞానం కిందకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చి ఉదాహరణలు ఇవ్వడం, విషయాలను వర్గీకరించడం, విషయాల మధ్య పోలికలు, భేదాలు తెలపడం వంటి లక్ష్యాధార అభ్యాసన అనుభవాలు ఏ లక్ష్యాన్ని సాధిస్తాయి? సో ఇవన్నీ ఉదాహరణలు ఇవ్వడం కానీ, వర్గీకరించడం కానీ, పోలికలు కానీ, భేదాలు, ఇవన్నీ కూడా మనకి దేని కిందకు వస్తాయి? అవగాహన కిందకి వస్తాయి. సో నెక్స్ట్ బిట్ వచ్చి సమస్య పరిష్కారానికి తగిన జ్ఞానాన్ని ఎన్నుకోవడం, ఫలితాలు రాబట్టడం అన్నవి ఏ లక్ష్యానికి చెందిన అభ్యాసన అనుభవం అని అడిగారు. సో ఏ లక్ష్యానికి చెందిన అనుభవం ఇది?
ఫలితాలను రాబట్టడం అనేది వినియోగం. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి పటంలో వివిధ ప్రాంతాలు గుర్తించడం, పటాలు, కాల పట్టికలు చదవడం అనేది ఏ లక్ష్యం యొక్క అభ్యాసన అనుభవం అని అడిగారు. సో ఇది ఏమవుతుంది, పటంలో వివిధ ప్రాంతాలు గుర్తించడం, అలాగే కాల పట్టికలు చదవడం, ఇవి మన దేని కిందకు వస్తాయి, నైపుణ్యం కిందకి వస్తాయి, నైపుణ్యం. నెక్స్ట్ వర్షమాపని, ఉష్ణమాపని వంటి పరికరాలను వినియోగించడం, సమస్యకు సంబంధించిన సర్వే చేసి ఖచ్చితమైన సమాచారం సేకరించడం అన్నది ఏ లక్ష్యానికి సంబంధించిన అభ్యసన అనుభవాలు. సో ఇవి దేని కిందకు వస్తాయి, మనకి నైపుణ్యం కిందకి వస్తాయి. సో ఆన్సర్ వచ్చి మనకి నైపుణ్యం. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి తరగతి నాయకునిగా ఉండటానికి ఆసక్తి చూపడం, తోటివారికి సేవ చేయడానికి ఆతృత పడడం వంటి భావనలు ఏ లక్ష్యాన్ని సాధిస్తాయి. సో ఇక్కడ ఆసక్తి చూపడం, అలాగే ఆతృత పడడం వంటివన్నీ అభిరుచి కిందకు వస్తాయి. సో అభిరుచి. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న సాంఘిక సమస్యలకు సంబంధించిన రచనలు, పుస్తకాలు, సంచికలు, వార్తాపత్రికలు చదవడం అన్నది కృత్యాధార అభ్యసన అనుభవాలు. సో ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఆసక్తి కనుక ఉంటే అది మనకి అభిరుచి కిందకే వస్తుంది. సో అభిరుచి. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల్లో గల ఉత్తమ లక్షణం వ్యక్తపరిచే స్థితిని ఏమంటారు. ఉత్తమ లక్షణాన్ని వ్యక్తపరిచే స్థితిని ఏమంటారు అని అడిగారు. సో ఏమంటారు, వైఖరి. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి దేశభక్తిని కలిగి ఉండుట, చట్టాలను గౌరవించడం అన్నది ఏ లక్ష్యాధార అభ్యసన అనుభవము. సో ఏమవుతుంది, ఇది మనకి వైఖరి అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సమస్యలపై నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం చేయడం అన్నది ఏ లక్ష్యం యొక్క అభ్యసన అనుభవం. సో ఏ లక్ష్యం యొక్క అభ్యసన అనుభవం అవుతుంది, వైఖరి. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి సాంఘిక, పౌర సంబంధమైన పనులలో ఇతరులకు సహకరించడం అన్నది ఏ లక్ష్యాధార అభ్యసన అనుభవము. సో దేని కిందకు వస్తుంది, ఇది మనకి వైఖరి. నెక్స్ట్ బిట్ వచ్చి తోటి వారిలో ఉత్తమ లక్షణాలను గుర్తించి అభినందించడాన్ని ఏ లక్ష్యాధార అభ్యసన అనుభవంగా పేర్కొంటారు. సో ఏంటి, వారిని అభినందించడం, ఎదుటి వారిని అభినందించడం అనేది దేని కిందకు వస్తుంది, ప్రశంస కిందకు వస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చి భారతీయ సంస్కృతి వారసత్వాన్ని ప్రశంసించడం, మహనీయులు ఆచరించిన సిద్ధాంతాలను, సూత్రాలను ప్రశంసించడం వంటి అంశాలు ఏ లక్ష్యాధార అభ్యాసన అనుభవంగా పేర్కొంటారు అని అడిగారు. సో ఇది కూడా దేని కిందకు వస్తుంది, మనకి ప్రశంస కిందకే వస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చి వివిధ జ్ఞానేంద్రియాల ద్వారా జరిగే అభ్యసన అనుభవాల శాతంను విశదీకరించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. సో ఎవరు విశదీకరించే శాస్త్రవేత్త, కోపెన్. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసన అనుభవాల మూలాధార అంశం ఏది. అభ్యాసన అనుభవాల మూలాధార అంశం ఏమవుతుంది, సమవయస్కుల బృందమా, బహుళ ప్రచార సాధనాల సమాజమా, పైవన్నీయునా. సంవత్సరం అనేది ఏమవుతుంది మనకి, పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఎస్సిఓవిటి ద్వారా అభ్యసన అనుభవాలు పొందే అవకాశం ఇచ్చేది ఏది అని అడిగారు. సో ఇచ్చేది ఏంటి, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఎస్సిఓవిటి ద్వారా అభ్యసన అనుభవాలు పొందే అవకాశం ఇచ్చేది పాఠశాల. నెక్స్ట్ బిట్ వచ్చి సాహసం, ధైర్యం, సహకారం, నాయకత్వ లక్షణాలు మొదలైన సుగుణాలు వంటి అభ్యాసన అనుభవాలు ఇచ్చే క్షేత్రం ఏది. ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి, పాఠశాల, సమవయస్కుల బృందం, బహుళ ప్రసార సాధనాలు. సో ఇవన్నీ కూడా అభ్యాసన అనుభవాలు ఇచ్చే క్షేత్రాలు. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి ఎడ్గర్ డేల్ తన అనుభవాలన్నింటినీ ఏ రూపంలో నిర్మించి వివరించాడు. సో ఏ రూపంలో నిర్మించి వివరించాడు,
అనుభవ శంకువే కదా, ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు. ఆన్సర్ వచ్చి మనకి అనుభవ శంకువు. నెక్స్ట్ బిట్ వచ్చి అనుభవ శంకువు ద్వారా తెలియపరచబడే అంశం ఏది? సో అనుభవ శంకువు ద్వారా ఏ విషయాలు తెలియపరుచుతారు? బోధనా రూపాల, బోధనోపకరణాల ప్రాముఖ్యతన, దృశ్య శ్రవణ ఉపకరణాల మధ్య సంబంధమా, బోధనా సూత్రమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? దృశ్య శ్రవణ ఉపకరణాల మధ్య సంబంధం. నెక్స్ట్ బిట్ వచ్చి అనుభవ శంకువులో అనుభవాలు కింద నుంచి పైకి వెళ్ళే కొద్ది ఏ విధంగా ఉంటాయి? సో కింద నుంచి మనకి పైకి వెళ్ళే కొద్ది అనుభవాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాలుగానా, అమూర్తం నుంచి మూర్త అనుభవాలుగానా, పరోక్ష అనుభవం నుంచి ప్రత్యక్ష అనుభవాలుగానా, ఏది కదా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాలు, తెలిసిన దాని నుంచి తెలియని దానికి. సో కింద నుంచి పైకి వెళ్ళే కొద్ది మనకి మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాలుగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అనుభవ శంకువులో అన్నింటికంటే పైన ఉన్న అభ్యాసన అనుభవం ఏది? సో అన్నిటికంటే పైన ఉన్నది ఏంటి? దృశ్య సంకేతాల, శబ్ద సంకేతాల, ప్రదర్శన వస్తువుల, నాటకాల్లో పాల్గొనడమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? శబ్ద సంకేతాలు. అనుభవ శంకువు నందు క్రింది భాగంలో ఉన్న అభ్యాసన అనుభవం ఏది? సో ఏమవుతుంది? అభ్యాసన అనుభవం కింది భాగంలో ఉన్న అభ్యాసన అనుభవం అనేది ఏది? ప్రత్యక్ష అనుభవాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో పేర్కొనబడిన అభ్యాసన అనుభవాలు ఎన్ని భాగాలుగా విభజించారు? అభ్యాసన అనుభవాలు అనేవి ఎన్ని భాగాలుగా విభజించారు అని అడిగారు. ఎన్ని భాగాలుగా విభజించారు? 3 భాగాలుగా విభజించారు. నెక్స్ట్ బిట్ వచ్చి ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో కృత్యాలకు సంబంధించిన అంశం ఏది? సో కృత్యాలకు సంబంధించిన అంశం అనేది ఏమవుతుంది? ప్రత్యక్ష అనుభవమా, సవరించబడిన అనుభవాల, నాటకాల్లో పాల్గొనడమా, పైవన్నీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో పరిశీలన ద్వారా అభ్యాసన అనుభవం కల్పించే అంశం ఏది? సో పరిశీలన ద్వారా అభ్యాసన అనుభవం కల్పించే అంశం అనేది ఏమవుతుంది? ప్రదర్శనలు, అలాగే క్షేత్ర పర్యటనలు, నెక్స్ట్ ప్రదర్శితాలు. సో ఇవన్నీ కూడా మనకి పరిశీలన ద్వారా అభ్యాసన అనుభవాలు కల్పించే అంశాలే. ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వానిలో ఏకమితీయ ఉపకరణం ఏది? ఏకమితీయ ఉపకరణం. సో ఏది ఏకమితీయ ఉపకరణం అనేది? రికార్డింగ్ ఏకమితీయ ఉపకరణం, రేడియో, నిశ్చల చిత్రాలు. సో ఇవన్నీ కూడా మనకి ఏకమితీయ ఉపకరణాలే. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి చిహ్న అనుభవం ఏది? చిహ్న అనుభవం ఏమవుతుంది? దృశ్య సంకేతాల, శబ్ద సంకేతాల, 1 మరియు 2 ఏది కాదా? సో ఏమవుతుంది మనకి? చిహ్న అనుభవాలు, దృశ్య సంకేతాలు, శబ్ద సంకేతాలు, 1 మరియు 2. నెక్స్ట్ బిట్ వచ్చి చిత్ర అనుభవం గల అంశం ఏది? సో చిత్ర అనుభవం గల అంశం అనేది ఏమవుతుంది? చిత్రం అంటే చూసేది. సో ప్రదర్శితాలు చూస్తాం, చలనచిత్రాలు చూస్తాము, నిశ్చల చిత్రాలు చూస్తాము. సో చిత్ర అనుభవం అనేవి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి కొబిన్ తన పరిశీలన ప్రయోగాల ఫలితాలను నిర్వహించిన సంవత్సరం ఏది? సో మనకి ఇయర్ వచ్చి 1968. నెక్స్ట్ బిట్ వచ్చి సంఖ్యాత్మక వివరణను దృశ్య రూపంలో చూపే పద్ధతి ఏది? సంఖ్యాత్మక వివరణని దృశ్య రూపంలో చూపే పద్ధతి ఏది అని అడిగారు. సో ఏదవుతుంది? గ్రాఫ్. నెక్స్ట్ బిట్టు నమూనాలు అనేవి. సో నమూనాలు అనేవి ఏంటి? నమూనా అనేది ఇది ఏమవుతుంది? ఏకమితీయ, ద్విమితీయ, త్రిమితీయ, ప్రక్షేపకాల. సో ఏమవుతుంది? ఇది త్రిమితీయ, 3D కదా నమూనాలు అనేవి. నెక్స్ట్ బిట్ వచ్చి త్రిమితీయాలు కలిగి ఉండే కొలత ఏది? త్రిమితీయం అంటే పొడవు ఉండాలి, వెడల్పు ఉండాలి, లోతు ఉండాలి. సో ఈ 3 ఉంటేనే అది త్రిమితీయ 3D అవుతుంది. దీని ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ.
నెక్స్ట్ బిట్ వచ్చి భూమి ఉపరితలంను మొత్తం కానీ కొంత భాగంగా కానీ తగ్గింపు కొలతలతో చూపించే రేఖీయ సాధనం ఏది అని అడిగారు. సో ఏంటి రేఖీయ సాధనం అనేది మనకి పటం. నెక్స్ట్ బిట్ వచ్చి భూ ఉపరితలానికి గల ప్రతీక ఏది? భూ ఉపరితలానికి గల ప్రతీక సో ఏమవుతుంది? మ్యాప్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచపట జ్ఞానం అవసరం అని పేర్కొన్నది ఎవరు అని అడిగారు. సో ఎవరు పేర్కొన్నారు? రుడ్వార్డ్ కిప్లింగ్. సో నెక్స్ట్ బిట్ వచ్చి ప్రతి సంఘటన లేదా పరిస్థితి ఏదో ఒక స్థలంతో ముడిపడి దాని భౌగోళిక కూర్పు ప్రకారం రూపొందే ఒక పరిణామంని పేర్కొన్న వారెవరు అని అడిగారు. సో ఎవరు పేర్కొన్నారు? ప్రీజర్ వెస్ట్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి విద్యావేత్త కొబెన్ పరిశీలన ప్రయోగ ఫలితాల ప్రకారంగా 83% అభ్యసనం ఏ జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతుంది? 83% అభ్యసనం జరిగే జ్ఞానేంద్రియం అనేది ఏమవుతుంది? కన్ను. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రకృతి సహజమైన వనరులు స్వాభావిక మండలాల గురించి తెలుసుకోవడానికి ఏ బోధనోపకరణం అత్యంత ఆవశ్యకము? సో ఏ బోధనం అనేది బాగా ఉపయోగపడుతుంది? మ్యాప్. నెక్స్ట్ బిట్ వచ్చి పటాల్లో గల ముఖ్యమైన రకం ఏది? సో ముఖ్యమైన రకం అనేది ఏది? చదును పటమా, త్రిపార్శ్వ పటమా, 1 మరియు 2 ఏది కాదా? సో ఆన్సర్ వచ్చి మనకి 1 and 2, 1 మరియు 2. నెక్స్ట్ బిట్ వచ్చి ఏదైనా ప్రదేశాన్ని ఎత్తుపల్లాలు లేకుండా పరిచినట్లుగా గీచి ఉపయోగించే పటం ఏది అని అడిగారు. సో పరిచినట్లుగా గీచి ఉపయోగించే పటం ఏ పటం అవుతుంది? చదును పటం. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో చదును పటం లేదా ఫ్లాట్ మ్యాప్కు చెందిన రకం ఏది? సో ఏదది? భౌతిక పటమా, రాజకీయ పటమా, ప్రత్యేక ప్రయోజన పటమా, పైవన్నీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి అడవులు, పర్వతాలు, లోయలు, నదులు, మైదానాలు, ఎడారులు, డెల్టాలు మొదలగు భౌతిక అంశాలు చూపడానికి ఉపయోగించే పటాలు ఏవి అని అడిగారు. సో ఏ పటాలు ఉపయోగిస్తారు? భౌతిక పటం. నెక్స్ట్ బిట్ వచ్చి ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, రాజధానులు, పట్టణములు వాటి ఉనికిని సరిహద్దులను చూపడానికి ఉపయోగించే పటం ఏది అని అడిగారు. సో ఏ పటం? రాజకీయ పటం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రదర్శన బల్లలకు ఉదాహరణ ఏది? సో ప్రదర్శన బల్లలకు ఉదాహరణ ఏంటి? బులెటిన్ బోర్డ్, ప్లానర్ బోర్డ్, మ్యాగ్నెటిక్ బోర్డ్. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి కృత్యాల ఆధారంగా అభ్యసనం జరగటంలో తోడ్పడే వాటిని ఏమంటారు? సో ఏమంటాము? కృత్యాల ఆధారంగా అభ్యసనం జరగడంలో తోడ్పడే వాటిని కృత్య పరికరాలు. నెక్స్ట్ బిట్ వచ్చి కృత్య పరికరాలకు ఉదాహరణ ఏది? సో కృత్య పరికరాలకు ఉదాహరణ ఏమవుతుంది? కృత్యం అంటే పని, అంటే చేసేయి. సో నాటకీకరణ, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు. సో ఇవన్నీ కూడా మనకి కృత్య పరికరాలకి ఉదాహరణలు. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.